హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే అండి, ఎండుమిర్చిని అనమాట. అయితే నేను ఎండుమిర్చిని ఇలా తెప్పించిన తర్వాత డైరెక్ట్గా వాడడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న కనపడని డస్ట్ అంతా కూడా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ ఎండుమిర్చి వాళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఎండుమిర్చిని కోసేటప్పుడు కానివ్వండి, వాళ్ళు కాళ్ళతో తొక్కడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇలా షాప్ దగ్గర నుంచి తెచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఇలా ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా శుభ్రమైన ఒక క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా తుడుచుకోవాలండి. తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ అనేది పోతుంది. ఎందుకంటే ఎండుమిర్చిని మనం కడగలేం కాబట్టి చేసుకోవాలన్నా కానీ తడిస్తే కనుక పాడవుతాయి. కాబట్టి ఏం చేస్తామంటే ఏం చేయలేం కాబట్టి ముందు ఇలా తీసుకొచ్చిన తర్వాత చక్కగా శుభ్రంగా వైట్ క్లాత్తో తుడుచుకుంటే మీకు డస్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మనకి తెలియకుండానే ఎంత డస్ట్ అనేది ఉంటుందో మనకి చేతి చూస్తే తెలియదండి, ఆ డస్ట్ లేదుగా అనిపిస్తాం. కానీ ఒక వైట్ క్లాత్ తీసుకొని కనుక తుడిస్తే చూసారు కదా డస్ట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. అవి మొత్తం తుడిచేసరికి చాలా డస్ట్ వచ్చేసిందండి నాకైతే. అందుకే ఇలాంటి పొరపాటు ఎవరు చేయకుండా ఉండడం కోసమే ఈ వీడియో తీసానండి. అయితే చూడండి ఎంత డస్ట్ ఉందంటే ఈ మొత్తం తీసేసరికి ఆ వైట్ తీసుకున్న క్లాత్ కూడా చాలా మురికిగా తయారైంది. కావాలంటే మీకు నేను మొత్తం అయిపోయిన తర్వాత దగ్గరగా చూపిస్తాను. చూసారు కదా ఎంత బ్లాక్గా వచ్చేసిందో చూడండి. నిజంగా మనకు తెలియకుండా ఇట్లాంటిది కనుక డైరెక్ట్గా వాడేసి ఉంటే మన కడుపులోకి చేరి లేనిపోయిన రోగాలన్నీ కూడా వస్తాయండి. ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయంట అనుకుంటాం. అందుకనే మనం చేసుకునే ప్రతి దాంట్లో కూడా శుభ్రత అనేది ముఖ్యంగా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగా ఎండుమిర్చి తొడాలన్నీ తీసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇలా చేసుకున్న వాటిని ఒక మంచి క్లాత్ మీద ఒక 2-3 గంటల పాటు కనుక మంచి ఎండలో కనుక పెట్టినట్టయితే అవి చక్కగా ఎండిపోతాయండి. అట్లాంటి వాటిని ఒక గాలి ఆడిన డబ్బాలో కనుక నిల్వ చేసుకున్నట్టయితే కనుక మనకి ఒక సంవత్సరం పాటైనా సరే చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.